सपनों वाला मेरी पतंग। సో హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో లాగా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన పిఎన్జీ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇట్లా అలర్ట్ మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలర్ట్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా రేషియోస్ అయితే కనిపిస్తాయి. మీరైతే ఫోర్స్టిఫై రేషియోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 4:5 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం అయితే సాంగ్ని యాడ్ చేసుకొని స్లో మోషన్ క్లిప్స్ ఇట్లా యాడ్ చేస్తాం కదా. సో అన్నీ కూడా చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి నేనైతే డైరెక్ట్ స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా. మీరైతే సాంగ్ని యాడ్ చేసుకోండి, దాని తర్వాత స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు జస్ట్ స్లో మోషన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా, మీడియం మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడైతే నేను స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇట్లయితే నేను 2 స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసిన. సో మీరైతే మీ ఇష్టం ఉన్న స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. లైక్ సాంగ్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్లో మోషన్ క్లిప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ కలర్ అండ్ లైట్లో సాచురేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ క్లిప్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మొత్తానికి ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సాచురేషన్ని మైనస్లో పెట్టుకోండి, -100 పెట్టుకోండి. ఈ కీ ఫ్రేమ్ని అయితే మొత్తం ఎండింగ్లో అయితే యాడ్ చేసేయండి, అయిపోతుంది. సో ఇట్లయితే మీ సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే లీనియర్ స్ట్రిక్స్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ 0.02 ఆర్ 0.3 ఇట్లా పెట్టుకోండి. నేనైతే 0.2 అయితే యాడ్ చేసిన. నెక్స్ట్ మొత్తం ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రెంత్ని 0 పెట్టుకోండి. దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంగిల్ అని ఉంది కదా, సో ఈ యాంగిల్ వచ్చేసి 60 పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆల్ఫా అయితే సేమ్ ఇట్లనే 100 ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. మనకైతే లీనియర్ స్ట్రిక్స్ ఎఫెక్ట్ అయితే డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డూప్లికేట్ అయిన లీనియర్ స్ట్రిక్స్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే మీరు యాంగిల్ మీద క్లిక్ చేసి యాంగిల్ అయితే 120 పెట్టుకోండి. ఇంతకుముందు 60 ఉంది కదా, ఇప్పుడైతే మీరు 120కి అయితే చేంజ్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డూప్లికేట్ అయిన లేయర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ అంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు 120 ఉంది కదా, మీరైతే ఇక్కడ 180 పెట్టుకోండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మీరు బ్యాక్ వచ్చేసేయండి. జస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఎఫెక్ట్స్ అయితే కాపీ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. నెక్స్ట్ ఈ స్లో మోషన్ క్లిప్ ఉంది కదా, అంటే సెకండ్ స్లో మోషన్ క్లిప్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మనకైతే పేస్ట్ అయిపోయింది. సో ఇట్లనే మీరు ఎన్ని క్లిప్స్ యాడ్ చేసుకుంటే అన్ని స్లో మోషన్ క్లిప్స్ కూడా మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. నెక్స్ట్ మీరు మొత్తం కూడా ఇట్లా చేసిన తర్వాత ఫస్ట్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. 4:5 రేషియోలో మనం ఎడిట్ చేసుకున్న వీడియోని ఇప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ చేయండి. సో మనకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఇప్పుడైతే మీరు సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 9:16 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే యాడ్ చేసుకోండి.
సో దాని తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను, అంటే పిఎన్జీ లింక్ ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం 3 పిఎన్జీస్ ఉంటాయి, ఒకటి 9:16 రేషియోకి అండ్ అలాగే 4:5 రేషియోకి. సో అట్లా టూ ఉంటాయి 4:5 రేషియోకి అయితే. సో అట్లా మీరైతే ఆ పిఎన్జీస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఓవర్లే అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను 9:16 రేషియోకి అయితే. ఫస్ట్ మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే రీసెంట్గా చాలా వీడియోస్లో అయితే చూసిన. సో అందుకోసం వచ్చేసి మీకు అయితే వీడియో అయితే చేసిన. సో ఇట్లయితే మీరు పిఎన్జీని అయితే యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ వీడియోస్ కూడా యాడ్ చేసినా మంచిగా ఉంటుంది. అంటే జస్ట్ మీరు లైక్ ఏం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోకుండా డైలాగ్స్ పెడతారు కదా, సో అట్లాంటి వీడియోస్ కూడా మీరైతే ఇలాంటి పిఎన్జీస్ అయితే యాడ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. సో ఇట్లా మీరు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత సీసీ ఉంటే సీసీ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని కూడా ఎన్హాన్స్ చేసేయండి, అయిపోతుంది. మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో అయితే ఇంతే, బాయ్.